విషపూరితంగా ప్రతిరోజు వార్తలు రాస్తూ ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలనేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. అవి ఏమన్నా తగ్గుతాయి ఆ వార్తలు అంటే రోజు రోజుకి ఇంకా విషం చిమ్మటం అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఈరోజు కూడా అలానే విషం చిమ్ముతూ దారుణంగా రాసినటువంటి వార్తల్లో ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద 2 రకాల కేసులు లేవు, అన్ని రకాల కేసులు పెట్టారు. ఒకటి ఏంటంటే గంజాయి కేసు పెట్టలా, 2 రేప్ కేసు పెట్టలా. లేదంటే ఆ 2 కేసులు కూడా పెడితే మొత్తం పూర్తిగా అన్ని కేసులు పెట్టేసినట్టు ఇంకేం కేసులు పెట్టడానికి లేకుండా అయిపోయింది. అంటే ఈ 11 నెలల్లో ఏ విధంగా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధిస్తా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారంటానికి ఇది ఇంకొక ఉదాహరణ. ఇంకో కేసు ఇది. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా మంగళంపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు జీవ వైవిధ్యానికి నష్టం కలిగించినట్లుగా నిర్ధారణ ఈ నెల 6నే కేసు నమోదు చేశారు. సో ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం శీర్షికన కథనం ప్రచురితమైందన్న దాని ఆధారంగా విచారణ చేసేశారంట. ఏదో 27 ఎకరాలు కబ్జా చేశారని విచారణ బృందం తేల్చేసిందంట. కేసు పెట్టేశారంట. పవన్ కళ్యాణ్ కేసు పెట్టమని ఆదేశించాడు, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించాడంట. ఇప్పుడేం కేసు పెట్టారంట. సో ఎంత దారుణం. ఇప్పుడు అనేక సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వివరణ ఇచ్చారు ఆ భూములకు సంబంధించి. విత్ డాక్యుమెంట్, విత్ ఎవిడెన్స్. అటవీ శాఖ భూములు కావు, అవి రైతుల దగ్గర కొనుగోలు చేసినటువంటి పట్టా భూములు అని చెప్పి క్లియర్ గా 1968లోనే అటవీ శాఖ జారీ చేసినటువంటి గెజిట్ మీకు డిస్ప్లేలో వస్తే చూడండి. మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాల పట్టా భూమికి సంబంధించి 1968లో అటవీ శాఖ జారీ చేసిన గెజిట్. అవి అటవీ శాఖ భూములు కాదు, పట్టా భూములు అని క్లియర్ గా అటవీ శాఖ జారీ చేసింది. 1981లో అవి ప్రైవేట్ భూములు అని చెప్పి ఆల్రెడీ నిర్ధారించారు. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారి అసదుద్దీన్ అహ్మద్ ఆర్డర్ జారీ చేశాడు. ఈ ఉత్తర్వులు పొందిన వ్యక్తుల నుంచి 2001లో వాటిని చట్టపరంగా కొనుగోలు చేసి మామిడి తోట, పశువుల పెంపకం లాంటివి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు అక్కడ చేపట్టారు. కేంద్ర అటవీ శాఖ నుంచి 27/6/2022న క్లియరెన్స్ పొందిన తర్వాత అక్కడ రోడ్డు నిర్మాణానికి PCCF అనుమతులు ఇచ్చింది. అవి కూడా మీకు డిస్ప్లేలో వెనక మీకు కనపడితే చూడండి. బీటీ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇస్తూ అటవీ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాపీ 2/7/2022న ఈ భూమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూమిని పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ 23/46/2000 విస్తీర్ణం 15 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 1/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/45/2000 విస్తీర్ణం 11 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 139/2001 విస్తీర్ణం 18.94 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 23/47/2000 విస్తీర్ణం 10.80 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, మొత్తం 75 ఎకరాల 74 సెంట్లు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇవి పూర్తిగా పట్టా భూములు. అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి, ఒక్క సెంటు భూమి కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు దగ్గర లేదు. ఇది క్లియర్ గా అటవీ శాఖ ఇచ్చినటువంటిది. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఏదేదో జరిగిపోయిందని చెబుతారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటి చేత కేసు వేయించారు. వెంకటరమణారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం వ్యక్తి చేత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు మీద కూడా పోరాడాడు కదా పెద్దిరెడ్డి గారు. సో అందుకని కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైనా విచారణ చేసి తేల్చేస్తారేమో అని చెప్పి అప్పుడు కూడా కేసు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే ఇవి అటవీ శాఖ భూములు కాదు, రైతుల భూములే అని చెప్పి క్లియర్ గా ఇవ్వటం జరిగింది. పెద్దిరెడ్డి గారు కొనుక్కున్నటువంటి భూములు ఎక్కడెక్కడ అటవీ శాఖ భూములు లేదని చెప్పి ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయినా కూడా మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి అనేటటువంటి వ్యక్తి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఫిర్యాదు చేస్తే దానిపై మళ్ళీ అధికారులు విచారణ చేసి ఇవి అటవీ భూములు కాదని తేల్చారు. ఆల్రెడీ 2 సార్లు విచారణ జరిగింది, తేల్చారు. తర్వాత హైకోర్టులో కేసు వేస్తే అసలు కేసు డిస్మిస్ చేసి పడేశారు కేసుని. అరే బాబా, ఈ అటవీ భూములు కాదు, అవి పట్టా భూములే, రైతులకు సంబంధించినటువంటి భూములు, అవి కొనుగోలు చేశారు. ఎప్పుడు 2001 సంవత్సరంలో కొనుగోలు చేశారు. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తప్పుడు కేసు పెట్టి పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని వేధించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతుందని క్లియర్ గా అర్థమైంది. అంతకుముందు కూడా మదనపల్లి సంబంధించి అక్కడ ఫైల్స్ తగలబడితే పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఆయన ఆల్రెడీ పరువు నష్టం దావా చేశాడు 50 కోట్ల రూపాయలకు సంబంధించి. మళ్ళీ దీని మీద కూడా అదనంగా పరువు నష్టం దావాకి పెట్టారు. అయినా కూడా సిగ్గు రాకుండా మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టి వేధించేటటువంటి ప్రయత్నం. నిజంగా చెప్పాలంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవ్వడో కూడా ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం. ఒకసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. ఇది కడుపుకు అన్నం తినేవాడికి అయితే. కడుపుకు అశుద్ధం తినేటటువంటి ఈ పత్రికలు నడిపే వాళ్ళు, లేదంటే ఈ తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఏముంటుంది, వాళ్ళు మనుషులు కాదు కదా, మనుషులు తినే అన్నం తినరు కదా వాళ్ళు. ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్ళీ అదే తప్పుడు రాతలు, మళ్ళీ దాని మీద తప్పుడు కేసు. దయచేసి ప్రజలు కూడా గమనించండి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు వేధిస్తా ఉన్నారు.